హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో మనం చూడొచ్చు కదా, సో మార్కెట్స్లో నాన్ స్టాప్ ర్యాలీ అనేది మనం విట్నెస్ చేస్తున్నాం అనమాట అండి. సో వండర్ఫుల్గా ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈరోజు కూడా సో అయితే నిఫ్టీ కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయింది, అరౌండ్ లైక్ 12 పాయింట్స్ ప్లస్ ఫ్లాట్గా ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టుగా కనిపిస్తుంది కదా మనకి. సో నిఫ్టీ అనేది ఓన్లీ 12 పాయింట్స్ మాత్రమే పాజిటివ్ క్లోజ్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ చూడొచ్చు అనమాట మీరు. సో నెక్స్ట్ ఫిఫ్టీ వండర్ఫుల్గా ఉంది, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సో బాగా స్ట్రాంగ్గా ఉందన్నమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడేలో యాక్చువల్గా ఐ థాట్ సో కొంచెం వీక్నెస్ ఉంటుందేమో అని. యాక్చువల్గా ఇట్ వాస్ ఫార్మింగ్ కొంచెం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుందన్నమాట అండి 5 minutes చార్ట్లో. బట్ ఫైనల్లీ ఇట్ మేనేజ్డ్ అండ్ ఇట్ మేడ్ రౌండింగ్ బాటమ్ ఫార్మేషన్ వచ్చింది, బ్రేక్అవుట్ కూడా అయ్యింది. సో డే హై దగ్గర సో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది, విచ్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ అనమాట అండి. సో చాలా స్ట్రాంగ్గా సో మనకి బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో మనం కంపేర్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండింటి మధ్య కంపేర్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ చాలా చాలా స్ట్రాంగ్గా ఉందనేది మనం చూడొచ్చు అనమాట అండి క్లియర్గా. అయితే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే కనుక మీకు మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో ఇట్ ఈస్ 50-50, అంటే క్లియర్ కట్ స్ట్రెంత్ అయితే లేదు. సో ఓవరాల్ డెప్త్ ఆఫ్ ది మార్కెట్ అంటే కొంచెం పాజ్ మోడ్లోకి వెళ్తుంది అనమాట అండి. అండ్ నేను చెప్పడం జరిగింది కదా, సో ఎనీ టైమ్ ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది రావాలి. ఇట్ ఈస్ లాంగ్ అవైటెడ్, ఇట్ ఈస్ డ్యూ అనమాట అండి. బట్ సమ్హౌ ఇట్ ఈస్ మేనేజింగ్. యాక్చువల్గా నిన్న అయితే మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ కొంచెం నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది, ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్స్, రైట్. ఓకే, సో మీరు చూస్తే కనుక నెగిటివ్గా 1.2%, 0.5% డౌజన్స్ ఇవన్నీ కూడా నెగిటివ్గా నిన్న క్లోజ్ అవ్వడం జరిగింది. నిన్న డాక్స్ కూడా నెగిటివ్ క్లోజ్ అయింది, మనం చూసాం కదా, నిన్న వీడియోలో నేను షేర్ చేయడం జరిగింది. అయితే డిస్పైట్ దట్ మళ్ళీ ఈరోజు కొంచెం నెగిటివ్గా ఉంటుందేమో అనుకున్నాం, ఫ్లాట్గా ఉంది. బట్ కానీ అల్టిమేట్లీ సో ఈరోజు కూడా ఒక పాజిటివ్ క్లోజే మనం చూడడం జరిగింది. వరుసగా ఆల్మోస్ట్ 2 weeks కంటిన్యూ అప్ ట్రెండ్ అనేది మార్కెట్లో మనం విట్నెస్ చేస్తున్నాం అనమాట అండి. ఐ థింక్ ఈరోజు యూరోప్లో వన్ ఆఫ్ ది కంట్రీస్ ఇన్ఫ్లేషన్ కూడా రావడం జరిగింది. సో అది కూడా ఫ్లాట్గా రావడం జరిగింది అనమాట అండి. సో ఓవరాల్గా సో యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక గ్లోబల్ సినారీ ఇట్స్ ఓకే. అయితే యాక్చువల్గా వీడియో కొంచెం ఎర్లీగా నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట అండి, కొంచెం బయటకు వెళ్ళే పని ఉండి. సో ఐఎమ్ రికార్డింగ్ బిఫోర్ ఎఫ్ఐ డేటా అది ఇంకా రాలేదు. మోస్ట్లీ ఎఫ్ఐ బయింగ్ చేసి ఉండొచ్చు బ్యాంకింగ్ స్టాక్స్లో అని చెప్పి అనిపిస్తుంది అనమాట అండి, ఎస్పెషలీ కోటక్ బ్యాంక్ అనమాట ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్ వాజ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. త్రూ అవుట్ ద డే చాలా స్ట్రాంగ్గా కోటక్ బ్యాంక్ ఉండడం జరిగింది. అండ్ ఎవరైతే రేపు లెటెస్ట్ ఇంట్రాడే ప్లేయర్స్ ఉంటారో, F&O ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో, సో కోటక్ బ్యాంక్ ఫ్యూచర్ కూడా ఇంట్రాడేకి రేపు ఇఫ్ యూ వాంట్ ప్లే ఫర్ షార్ట్ టర్మ్ సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి. సో ప్రైస్ యాక్షన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కదా, మీరు చూడొచ్చు అనమాట. కన్సల్టేషన్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చాలా నార్మల్గా వచ్చింది. బట్ వేరేస్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు విత్ గుడ్ వాల్యూమ్స్ తోటి, వాల్యూమ్స్ కూడా రీజనబుల్. ఇది కొంచెం లార్జ్ క్యాప్స్ కదండి, పెద్ద స్టాక్స్ కాబట్టి అంత హ్యూజ్ వాల్యూమ్స్ రావడం కూడా ఇట్స్ రేర్ అనమాట. బట్ ఎనీహో ఇట్ ఈస్ రీజనబుల్, అంటే బిలో యావరేజ్ వాల్యూమ్స్ కంటే కొంచెం ఎక్కువగా ఈరోజు రావడం జరిగింది కాబట్టి సో ఈ ట్రెండ్ కంటిన్యూ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది అనమాట అండి. సో కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక, సో బ్యాంక్ నిఫ్టీ మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో ఇంట్రాడే చార్ట్ పెడితే మీకు అర్థమవుతుంది అనమాట అండి. సో మీరు చూస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీ సో ఇంట్రాడేలో సో ఇట్ మేడ్ వండర్ఫుల్, మీరు చూడొచ్చు అనమాట. మార్నింగ్ కొంచెం 5 minutes దగ్గర క్యాండిల్ కొంచెం డోజీ టైప్ వచ్చింది, లాంగ్ లెగ్ డోజీ. బట్ తర్వాత ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ కంటిన్యూ ఉంది. బట్ అగైన్ అంటే నిన్న మొన్న యాక్చువల్గా ఏదైతే వాల్టైలిటీ ఉందో అది మిస్సింగ్ అనమాట అండి. బట్ ఈరోజు ఎక్స్పైరీ రోజు ఆ వాల్టైలిటీ అనేది కొంచెం మార్కెట్లో ఖచ్చితంగా ఉందన్నమాట అండి, రైట్. సో అండ్ విక్స్ కూడా మార్నింగ్ కొంచెం పెరిగింది, బట్ అగైన్ ఇట్ కూల్డ్ ఆఫ్. సో తర్వాత సెకండ్ హాఫ్లో కొంచెం కూల్ ఆఫ్ అవ్వడం జరిగింది, అండ్ అగైన్ మార్కెట్ మంచి బౌన్స్ అయితే అవ్వడం జరిగింది అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఆర్ కీ టు వాచ్. సో నేను కొన్ని కాల్స్ అవి కూడా రేపు క్యారీ చేస్తున్నాను అనమాట అండి. లెట్ us see వాట్ హ్యాపెన్, చూద్దాం మరి. సో యాజ్ ఆఫ్ నౌ ఐ మీన్ సిట్టింగ్ ఇన్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. సో లెట్ us see రేపు అయితే మాత్రం ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందనే ఎక్స్పెక్టేషన్ తోటి నేను కాల్స్ క్యారీ చేయడం జరిగింది అనమాట అండి. సో ఎందుకంటే ఇట్ ఫార్మ్డ్ రౌండింగ్ బాటమ్, ఒక మంచి రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది కదా. సో ఇఫ్ ఈ యాజ్ పర్ రేంజ్ క్యాలిక్యులేషన్ ఎక్స్పెక్టెడ్ టార్గెట్ లెవెల్స్ మీరు చూస్తే కనుక సో టార్గెట్ లెవెల్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ స్ట్రెంత్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో 39,800-900 లెవెల్స్ దాకా సో వెళ్ళే ఛాన్సెస్ అయితే సో కనిపిస్తున్నాయి అనమాట అండి. విల్ సీ ఫ్రెండ్స్, అంటే ఇఫ్ ఎవ్రీథింగ్ నార్మల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటే ఓకే. బట్ ఎనీ జియోపొలిటికల్ సంథింగ్ ఇష్యూస్ డెవలప్స్ ఆర్ గ్లోబల్ మార్కెట్స్లో ఏదైనా మళ్ళీ కొంచెం ఇది వస్తే కనుక వీ మే సీ సెల్లింగ్ అనమాట అండి. బట్ యాజ్ ఆఫ్ నో థింగ్స్ లుకింగ్ వెరీ గుడ్. గ్యాప్స్ అయితే బాగానే ఫామ్ అవుతున్నాయి. బట్ నేను చెప్పడం జరిగింది కదా, ఆల్రెడీ నిన్న షేర్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్, ఎగ్జాషన్ గ్యాప్స్ రాకుండా ఉండాలి. అయితే గ్యాప్ అప్స్ వచ్చి వాల్యూమ్స్ మరీ డ్రై అప్ అయిపోతే మాత్రం కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట అండి. బట్ యాజ్ ఆఫ్ నౌ థింగ్స్ ఆర్ లుకింగ్ ఓకే. సో మీరు చూస్తే కనుక ప్రస్తుతంగా ట్రెండ్ అయితే క్లియర్ కట్ అప్ ట్రెండ్, అండ్ క్యాండిల్ చూడొచ్చు అనమాట. మీరు బ్యాంక్ నిఫ్టీ క్యాండిల్ చూస్తే కనుక ఇట్స్ వెరీ సాలిడ్ అనమాట అండి. సాలిడ్ గ్రీన్ క్యాండిల్ అనేది మనకి
కనిపిస్తుందనమాట అండి. రైట్. సో, అయితే ప్రీవియస్‌గా ఏదైతే ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ లెవెల్ వచ్చిందో, ఆ లెవెల్స్‌లో ఉన్న వాల్యూమ్స్ మీరు చూసారు కదా! ఇది రన్ అవే గ్యాప్ అంటాం కదా! ఓకే. సో, ప్యాటర్న్ గ్యాప్స్ ఇవన్నీ గూడా. సో, ప్యాటర్న్ గ్యాప్స్ తర్వాత ఇది బ్రోక్ అనమాట అండి. ఇది ఏదైతే ఈ ట్రెండ్ లైన్ ఉందో వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఆ మేజర్ ట్రెండ్ లైన్ దగ్గర ఒక రన్ అవే గ్యాప్ వచ్చి సో, వండర్‌ఫుల్‌గా బ్రేక్‌ఔట్ వచ్చింది. బట్ నౌ ఇట్ ఈస్ యట్ టు ఫార్మ్ ఎగ్జాషన్ గ్యాప్స్ అనమాట అండి. అంటే చూసారు కదా! ఇక్కడ మీరు చూడొచ్చు. వాల్యూమ్ కొంచెం తగ్గింది. రైట్. ఇక్కడ గ్యాప్ వచ్చింది. బట్ కానీ ప్రీవియస్‌గా చూసారు కదా! సో, ప్రీవియస్ వాల్యూమ్స్ కంటే తక్కువ వాల్యూమ్స్ వస్తున్నాయి ఆల్రెడీ. రైట్. సో, అందువల్ల ఏంటంటే కొంచెం ఎగ్జాషన్‌కి మార్కెట్ ఈస్ గెట్టింగ్ రెడీ అనమాట అండి. సో, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎనీ టైమ్. సో, రేపు ఎల్లుండి ఎప్పుడు వస్తుందో చూడాలి. సోమవారం రావచ్చు. విల్ వెయిట్ అండ్ సీ. బట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది అరౌండ్ ద కార్నర్ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట అండి. రైట్. ఓకే. అండ్ ఈరోజు కొంచెం చెప్పాను కదా ఫ్రెండ్స్. సో, ఇంకా స్టాక్స్ అవి ఎక్కువగా ఫిల్టర్ చేయడానికి అది లేదు. కొంచెం ఎర్లీగా వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట అండి. ఓకే. అండ్ సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక రియాలిటీ యాక్చువల్‌గా రైట్. ఇండియా బుల్స్, రియల్ ఎస్టేట్ ఇలాంటి కొన్ని స్టాక్స్ కొంచెం టర్న్ అరౌండ్ అవుతున్నాయి అనమాట కింద నుంచి. సో, అందువల్ల మేబీ సో, ఇట్ కుడ్ బి ద రీజన్. సో, రియాలిటీ ఏదైతే ఉందో సో, అది ఈరోజు అవుట్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది ఆ ఇండెక్స్. ఐటీ అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. సో, ఐటీ చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం కదా! ఆటో ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్సో ఆల్ అండర్ పెర్ఫార్మింగ్. స్మాల్ మిడ్ అండ్ క్యాప్స్ అయితే అవి ఫ్లాట్‌గానే క్లోజ్ అవడం అనేది మనం చూసాం అనమాట. సో, ఓవరాల్‌గా ఇండెక్స్ లెవెల్‌లో పెద్ద ఏం లేదనమాట అండి. సో, హార్డ్లీ అన్నీ కూడా అరౌండ్ 0.5% నథింగ్ ఎక్స్‌ట్రీమ్ ట్రెండింగ్ అయితే ఏ సెక్టర్ కూడా లేదనమాట అండి. సో, అది మనం చూడాలి ఫ్రెండ్స్. రైట్. నెక్స్ట్ కమింగ్ టు మీరు ఇక్కడ చూస్తే కనుక ఈరోజు స్టాక్ ఐడియాస్ అయితే ఆల్రెడీ ఐ థింక్ మనం డిస్కస్ చేయడం జరిగింది. రోసెల్ అనేది నిన్న నేను మీకు షేర్ చేయడం జరిగింది కదా! బ్రేక్‌ఔట్ దగ్గరలో ఉంది. కీప్ ఎన్ ఐ వాచ్ లిస్ట్‌లో పెట్టుకోండి అని చెప్పడం జరిగింది కదా! సో, యూ కెన్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. ఇట్ గేవ్ ఎ వెరీ గుడ్ కంటిన్యూషన్ విత్ వెరీ గుడ్ వాల్యూమ్స్ తోటి బ్రేక్‌ఔట్ అయితే కంటిన్యూ ఉంది. సో, టీ బిజినెస్‌లో ఉంది. సో, ఎయిర్ స్పేస్ డిఫెన్స్‌లోకి ఇది ఎంటర్ అయిందని చెప్పి నేను చెప్పడం జరిగింది. నాట్ ఓన్లీ దట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు పాలసీస్ అన్ని డిఫెన్స్ మేక్ ఇన్ ఇండియా ఎంకరేజింగ్‌గా ఉంది కదా! సో, అందువల్ల కొంచెం ఇలాంటి కంపెనీస్‌కి డెఫినెట్‌గా పాజిటివ్ అవుతుందని చెప్పి మనం నేను అనుకోవడం జరిగింది కదా! సో, ఈరోజు ప్రైస్ యాక్షన్ అయితే కంటిన్యూషన్‌గా మనకు కనిపించింది అనమాట అండి. రైట్. సో, అయితే ఇంకొక స్టాక్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ. అది గుజరాత్ ఆల్కలీ అనమాట అండి. ఓకే. సో, గుజరాత్ ఆల్కలీ కూడా మీరు చూస్తే కనుక వాల్యూమ్స్ అవి బాగున్నాయి. ఓకే. అండ్ ప్రైస్ యాక్షన్ వైజ్ మీరు చూస్తే కనుక వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో సో, ఇది ఒక మంచి సపోర్ట్ తీసుకొని ఇట్ ఈస్ గోయింగ్ హై అనమాట అండి. సో, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో అండ్ మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో మల్టీ ఇయర్ బ్రేక్‌ఔట్ ఏదైతే లెవెల్ ఉందో దాని పైన ఇట్ ఈస్ క్లోజింగ్ అనమాట అండి. సో, అంతకంటే కిందకి వెళ్ళింది కానీ బట్ ఇట్ మేనేజ్ టు కమ్ అప్ అండ్ ఇట్ మే కంటిన్యూ ద ట్రెండ్ అనమాట అండి. సో, ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో, దీన్ని కూడా మీరు వాచ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. రైట్. ఓకే. సో, ఇది ఈరోజు మార్కెట్ సంబంధించింది అనమాట అండి. అయితే బిఫోర్ కంక్లూడింగ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఐ థింక్ మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో మీ అందరికీ తెలుసు కదా! సో, రీసెంట్‌గా మనం ఆగస్ట్ 14th లైవ్ స్ట్రీమ్ ఒకటి చేయడం జరిగింది. అందులో ఒక వి స్టార్టెడ్ వన్ కోర్స్ విచ్ ఈస్ పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ అనమాట అండి. సో, మీరు టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓకే. సో, మీరు అందులో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట అండి. విత్ నామినల్ ఫీ అనమాట అండి. సో, ₹2000 సంవత్సరానికి అనమాట అండి. విచ్ ఈస్ వెరీ వెరీ నామినల్ ఫీ. ఓకే. అది పే చేయొచ్చు అనమాట అండి. సో, కూపన్ కోడ్ వచ్చి ఇండియా 75. సో, అందులో ఆల్రెడీ ఎలా స్టాక్స్ అలొకేట్ చేయాలి, ఎంత పర్సెంటేజ్ అలొకేట్ చేయాలి, ఓకే. ఎప్పుడు యావరేజింగ్ అప్ చేయాలి, ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి, స్టాప్ లాస్ అది ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది సో, డీటెయిల్‌గా నేను అందులో మెసేజ్‌లు పెడతా ఉంటాను అనమాట. ఆల్రెడీ 3 స్టాక్స్ తీసుకున్నాను అనమాట అండి. అందులో ఒక స్టాక్ ఆల్రెడీ ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్. సో, అది ఆల్రెడీ సెకండ్ ట్రాంచ్ కూడా మేము యాడ్ చేయడం జరిగింది. సెకండ్ పొజిషన్ కూడా. సో, ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అనమాట అండి. సో, ప్రైస్ అయితే మొమెంటమ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో, ఆల్రెడీ ఈరోజు ఆ స్టాక్ 10% పైనే పెరగడం జరిగిందనమాట అండి. రైట్. సో, ఒకవేళ మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇఫ్ యూ నీడ్ రియల్ హెల్ప్ రైట్. సో, మీకు అది డెఫినెట్‌గా హెల్ప్ అవుతుందనమాట అండి. సో, హార్డ్లీ ₹2000 జస్ట్ నథింగ్ ఫ్రెండ్స్. ఒక ట్రేడ్‌లోనే మీరు యూ కెన్ మేక్ ఇట్ అనమాట. సో, ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు అవైల్ ద ఆఫర్. సో, ఇది కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఆ డిస్కౌంట్ ఐ విల్ బి టేకింగ్ అవుట్. సో, వెరీ సూన్ ఆ డిస్కౌంట్ అనేది ఉండదనమాట అండి. సో, ఇండిపెండెన్స్ వీఆర్ సెలబ్రేటింగ్ 75 ఇయర్స్ కదా! సో, ఫర్ ఫ్యూ డేస్ జస్ట్ ఐ వాంటెడ్ టు గివ్ ద డిస్కౌంట్. సో, ఇండియా 75 అని కూపన్ కోడ్ మీరు టైప్ చేయాలి. సో, అప్పుడు మీకు 75% డిస్కౌంట్ ఉంటుంది. యాక్చువల్‌గా 8000 అనమాట అండి యాన్యువల్‌గా. సో, ఓన్లీ ₹2000 తోటి యూ కెన్ బి పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. సో, ఐ డూ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ రైట్. ఓకే అండి. సో, వెంటనే సో, కిందన యూట్యూబ్ మన వీడియో కిందన డిస్క్రిప్షన్‌లో ఉంటుందన్నమాట అండి. ఆ లింక్ క్లిక్ చేసి లింక్ ఉంటుందన్నమాట అండి. లింక్ క్లిక్ చేసి మీరు ఆ లింక్ తర్వాత పేమెంట్ చేసినప్పుడు ముందు ఈ కోడ్ అయితే కొట్టండి ఇండియా 75 అని. సో దట్ డిస్కౌంట్ అప్లై అవుతుందన్నమాట అండి. రైట్. ఓకే అండి. సో, మిమ్మల్ని అందరినీ ఆ గ్రూప్‌కి నేను వెల్కమ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో, అందరూ జాయిన్ అవ్వండి. సో, మనం ఆల్రెడీ ఆ గ్రూప్‌లో యాక్టివిటీ అయితే చాలా వండర్‌ఫుల్‌గా స్టార్ట్ అయిందన్నమాట. రైట్. ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ మార్కెట్ సంబంధించి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా రిలేటివ్స్ ఫ్రెండ్స్‌కి అందరికీ ఆంధ్ర బుల్స్ అంటే తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.